కమింగ్ టు యువర్ ఫిల్మోగ్రఫీ, సో తెలుగు విషయం పక్కన పెట్టేస్తే కన్నడ, తమిళ్, మలయాళం, తులు, కొంకణి. సో కొంకణి లాంగ్వేజ్ గురించి నాకైతే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంతవరకు అదొక లాంగ్వేజ్ ఉందని తెలుసు, బట్ కాకపోతే అందులో కూడా వాళ్ళు మూవీస్ చేస్తారని మాత్రం తెలియదు. అది మీరు యాక్ట్ చేశారు ఇవన్నీ తెలుసుకుంటుంటే కొంకణి లాంగ్వేజ్లో మూవీస్ కూడా చేస్తారా అని అనిపించింది. ఎన్ని మూవీస్ చేశారు అందులో? నేను త్రీ యాక్టింగ్ చేశాను, ఒకట్లో ప్లేబ్యాక్ సింగింగ్ చేశాను. ప్లేబ్యాక్ సింగింగ్, వావ్, మల్టీ టాలెంటెడ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ కొంకణి ఇండస్ట్రీలో నేను పాపులర్ యాజ్ అ సింగరే. ఫస్ట్ నేను స్టేజ్ మీద ఎక్కింది ఫర్ కొంకణి స్టేజ్ యాజ్ అ సింగర్ అట్ ది ఏజ్ ఆఫ్ 8. బేబీ ఎస్తర్ అంటే మ్యాంగ్లూర్లో చాలా పాపులర్ అనమాట అప్పుడు, యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ స్టేజ్ మీద సింగింగ్. సినిమాలు యాక్చువల్లీ ఎక్కువ అవ్వట్లేదు, కానీ కొంకణిలో సినిమాలు ఎప్పుడో అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టైంలో కొన్ని అయ్యాయి, కొన్ని సినిమాలు చేశారు. దాని తర్వాత ఒక 15-20 years లాగ్ వచ్చింది. తర్వాత 15 years తర్వాత నెక్స్ట్ కొంకణి చేసిన సినిమాలే, అందులో నేను హీరోయిన్గా వచ్చిన ఫస్ట్ అది నషీబా సోఖేల్ అని ఒక సినిమా చేశాను. అది కూడా ఎలా అయిందంటే అదే ఒక 15-20 years గ్యాప్, నో ఫిల్మ్స్ ఇన్ కొంకణి. ఆ బ్లాక్ అండ్ వైట్ టైంలో ఎలా ఉండేదంటే ఆల్ దీస్ గోవన్ మ్యూజిషియన్స్ అండ్ ఆల్ బిఫోర్ దే వెంట్ టు బాలీవుడ్. ఇప్పుడు బాలీవుడ్లో ప్రైమరీలీ మ్యూజిషియన్స్ ఎవరంటే గోవన్ మ్యూజిషియన్సే. ఆల్ దిస్ ఆంథనీ, మై నేమ్ ఇస్ ఆంథనీ గొన్సాల్విస్. సో దట్ ఆంథనీ గొన్సాల్విస్ వాస్ రియలీ అ వెరీ గుడ్ మ్యూజిషియన్ ఫ్రమ్ గోవా హూ యూస్ టు ప్లే ఫర్ దట్ మ్యూజిక్ డైరెక్టర్. సో యాజ్ అ ట్రిబ్యూట్ టు హిమ్, హీ వాస్ హిస్ రైట్ హ్యాండ్. సో ఆయన కోసం నా మోస్ట్ ఫేవరెట్ మేకప్ మ్యూజిషియన్ పేరే ఆ సాంగ్ లో చేశారు. సో అలా చాలా మంచి గోవన్ వెరీ గ్రేట్ మ్యూజిషియన్స్, వెరీ మంచిగా మ్యూజిక్ రాయడం అండ్ ప్లే చేయడం వచ్చిన వాళ్ళందరూ తర్వాత బాలీవుడ్కి వెళ్ళిపోయారు. దాని ముందు కొంకణి ఇండస్ట్రీ వాజ్ వెరీ గుడ్. And many Konkani films have been bought by Bollywood and remade in Bollywood and released in Bombay. Ala black and white time lo. Okay. దాని తర్వాత ఇలాగే అయిపోయింది. అందరూ ఇక్కడ బాగుంటే సడన్ గా నువ్వు మంచి మ్యూజిషియన్ అనగానే దే టు ప్యాక్ అప్ అండ్ గో టు బాంబే. అంతే కదా, ఇక్కడ బాగున్నా, ఇక్కడ మనం తోపు అయిపోయామంటే నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి, నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి అని అందరూ ఏమనుకున్నారు, ఎలాగో ఇక్కడ చేసి కూడా నెక్స్ట్ వెళ్ళేది బాలీవుడ్ అయితే సడన్ డైరెక్ట్ గా బాలీవుడ్ కి వెళ్ళిపోవచ్చు కదా. ఆర్డి బర్మన్ గారు, లక్ష్మీలాల్ ప్యారేలాల్ గారు, వీళ్ళందరూ దే టు హైర్ గోవన్ మ్యూజిషియన్స్. సో అలా ఈవెన్ యాక్ట్రెసెస్ ఫర్ దట్ మ్యాటర్, యాక్ట్రెసెస్ కూడా ఇప్పుడు దీపికా పడుకోన్ మదర్ టంగ్ కొంకణి, అండ్ జెనీలియా గారు కొంకణి, ఇలియానా గారు కొంకణి. బట్ ఎవ్రీబడి వాట్ దే ఆర్ థింకింగ్, వెన్ వీఆర్ గెటింగ్ రోల్స్ ఎనీవేర్ ఎల్స్, ఇది చిన్న ఇండస్ట్రీ ఇక్కడ మా ఊర్లోనే ఎందుకు కావాలి. సో నో బడీ ట్రైడ్ కాంట్రిబ్యూటింగ్ టు ద కొంకణి ఇండస్ట్రీ. ఐ వాజ్ పాపులర్ హియర్. తెలుగు అవన్నీ చేస్తున్నప్పుడు ఒకరు నాకు అలాగే ఇండస్ట్రీలో కలిసిన వారు, ఒక మెంగ్లోరియన్ కొంకణి డైరెక్టర్, బట్ హీస్ పాపులర్ ఇన్ భోజ్పురి ఇండస్ట్రీ. భోజ్పురి అసలు కనెక్షనే లేదు. బాంబేలో కలుస్తుంటారండి. ఇప్పుడు లైక్ ఇక్కడ ఎలా మనం తిరుగుతూ వి మైట్ సడన్లీ మీట్ తమిళ్ డైరెక్టర్. సో దేర్ ఇన్ బాంబే యూ విల్ మీట్ భోజ్పురి, పంజాబీ డైరెక్టర్స్, కీప్ మీటింగ్ ఫర్ వేరియస్ ఈవెంట్స్. అందరూ ఏ ఈవెంట్ ఉంటే కూడా వాళ్ళ అవార్డ్ సెరమనీస్ అవన్నీ బాంబేలోనే పెడతారు. బికాస్ భోజ్పురి యాక్టర్స్ ఆల్సో దే లివ్ ఇన్ బాంబే, మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఆయన ఒక 2 ఈవెంట్స్లో అలా కలిసేసరికి మెంగ్లోరియన్ అని చెప్పేసరికి ఆయన చెప్పారు, నేను డైరెక్టర్, మన ట్రాజెడీ ఏంటంటే అన్ని మెంగ్లోరియన్ ఆర్టిస్ట్, కొంకణి ఆర్టిస్ట్ వేరే ఇండస్ట్రీస్లో పాపులర్ ఉన్నారు, కానీ కొంకణిలో ఏం చేయట్లేదు. కొంకణిలో సినిమా అనే సబ్జెక్టే లేదు. మన అందరు కలిసి రిటర్న్ వెళ్ళి ఒక సినిమా చేయాలి. ఊర్లో చెప్తే తెలుగులో హీరోయిన్ అంట, హిందీలో హీరోయిన్ అంట అని చెప్తున్నారు, కానీ కొంకణిలో హీరోయిన్. సో అన్నారు, నీకెలా ఒక చిన్నప్పుడుది చాలా పేరుంది, బేబీ ఎస్తర్ మళ్ళీ హీరోయిన్గా వస్తే చూడ్డానికి వస్తారు, సో నువ్వు ఓకే అంటే మనం ఒక సినిమా చేద్దామా అన్నారు. నేను స్టోరీ విన్నాను, స్టోరీ చాలా బాగుంది, ఒక మన నేటివిటీకి ఒక సెట్ అయ్యేలాగా చాలా బాగుంది, ఓకే చేద్దామని ఒక చిన్న బడ్జెట్లో చేశాం. ఆయన డైరెక్టర్, మీ హీరోయిన్ వన్ అనదర్ బాంబేలోనే రెమో డిసోజా కొరియోగ్రాఫర్, ఆయనతో అసిస్టెంట్ గా పనిచేసే ఒక అబ్బాయి కూడా మెంగ్లోరియన్ అబ్బాయి. హీ వాజ్ అ గుడ్ డాన్సర్, గుడ్ హైట్, ఎవ్రీథింగ్. హీ వాజ్ అ హీరో. అలా చేసి ఒక మంచి గ్రూప్ చేసి సినిమా చేశాము. కానీ చాలా లో బడ్జెట్, ఎలా ఉంటుందో తెలియదు, బట్ బిగ్ బడ్జెట్ వేయడానికి రెస్పాన్స్ ఎలా ఉంటుందని తెలియదు. దానికి సెల్లింగ్ ఫ్యాక్టర్ ఒకటే, ఎస్తర్ ఇస్ కమ్ బ్యాక్, ఎస్తర్ హూ ఇస్ డూయింగ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు అండ్ ఆల్, ఇప్పుడు మళ్ళీ కొంకణికి రిటర్న్ వచ్చిందంట అనేది ఒకటే ఒక పబ్లిసిటీ ఫ్యాక్టర్. పోస్టర్ వేశారు రోడ్ పైన. ఫస్ట్ డే షో చూసి సెకండ్ హాఫ్ చూసేసరికి మా మమ్మీ అన్నారు, సినిమా సూపర్ హిట్ అని. అవునా అన్నాను. నాకేం జడ్జ్మెంట్ లేదు, ఎందుకంటే నాకు అది ఏం జరుగుతుంది, అది బాలేదు కదా, ఇది బాలేదనే నాకు అనిపిస్తుంది. బికాస్ నా స్టాండర్డ్స్ హయ్యర్ ఉన్నాయి, ఇక్కడ జరిగింది అంత లేదు. సెకండ్ డే నుంచి పోలీస్ బందోబస్తు అవుతుంది. ఆ సినిమా చూడడానికి బస్సుల్లో జనాలు వస్తున్నారు, బస్ నుంచి దిగేటప్పుడు రోడ్ బ్లాక్ అవుతుంది, పోలీస్ బందోబస్తు అవుతుంది. అండ్ ఇట్ బికేమ్ లైక్ హిస్టారిక్ హిట్. 15 years తర్వాత కొంకణి ఇండస్ట్రీ మళ్ళీ రీఓపెన్ అయిపోయినట్టు అయింది.
ప్లేబ్యాక్ సింగింగ్ ఇంకో సినిమాకి చేస్తే ఆ సినిమాకి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది. నాకు ఇప్పుడు మళ్ళీ గోవాలో బ్యాక్ టు బ్యాక్ షోస్ రావడం, నేషనల్ అవార్డ్స్ ఫర్ సింగింగ్. నో దట్ ఫిల్మ్ నాత్సయం కుంపాసార్ అనే ఒక కొంకణి ఫిల్మ్, దట్ వన్ 3 నేషనల్ అవార్డ్స్ అండ్ మెనీ ఫిల్మ్ ఫెస్టివల్స్. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్, దట్స్ అ వెరీ హై స్టాండర్డ్, హై బడ్జెట్ గుడ్ ఫిల్మ్. ఐ థింక్ మీతో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరికి విజువల్ గా కాంట్రవర్సీస్ లేకపోతే తెలుగులో ఉన్న దాని గురించి తెలుసు, కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ద వేస్తారంటే ఎవరు తెలియదు. అలాగే ఉంది అక్కడ వాళ్ళకి, ఇక్కడది తెలియదు. గోవాలో దే నో మీ యాజ్ డిఫరెంట్ వేస్తారు. అదే నేషనల్ అవార్డ్ అంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ కదా. ఓ వావ్. Another అది అయ్యాక నెక్స్ట్ సినిమా మై మదర్ ప్రొడ్యూస్డ్, బికాస్ దెన్ దెర్ ఇస్ నో ప్రొడ్యూసర్స్ ఇన్ కొంకణి. ఏదో ఒకరు వచ్చి చేశారు, మళ్ళీ వద్దబ్బా నాకు ఒకేసారి చేసి టైర్డ్ అయిపోయింది నేను చేయను అన్నారు. అదే డైరెక్టర్ ఉన్నారు, నేనున్నాను. మమ్మీ అన్నారు ఇలాంటిది ఒక స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగొద్దు. అండ్ మై మదర్ హెస్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ టిల్ నౌ. షీ సెడ్ వై, కొంకణి ఇండస్ట్రీ నుంచి మనం ఇంత తీసుకున్నాం, ఇంత ప్రేమ ఉంది నా గురించి, సో వై నాట్, వెన్ దే లవ్ యూ, వెన్ దే ట్రస్ట్ యూ సో మచ్, వై నాట్ డూ అనదర్ ఫిల్మ్. వీ డిడ్ అనదర్ ఫిల్మ్ కాల్డ్ సోఫియా, దాట్ వన్ కర్ణాటక స్టేట్ అవార్డ్. That film. And I also ఎంత ఖర్చు అయింది? అది మేబీ ఒక 75 lakhs to 1 crore. సో టోటల్ మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ప్రాజెక్ట్ చేయడానికి. బట్ వి రికవర్డ్ ఇట్, వి వెంట్ ఇంటూ ప్రాఫిట్స్. వి వన్ కర్ణాటక స్టేట్ అవార్డ్. ఐ వన్ ద ఫస్ట్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ కొంకణి హిస్టరీలో, కొంకణి ఫిల్మ్స్ లో అవార్డ్ సెరమనీ పెట్టలేదు, ఎప్పుడు ఒక హీరోయిన్ కి బెస్ట్ యాక్ట్రెస్ అనేది రాలేదు. సో అలాంటి ఒక అవార్డ్స్ అనేది స్టార్ట్ చేసి ఫస్ట్ నాకే ఇచ్చారనమాట. హిస్టరీ క్రియేట్ చేసే అసలు. సో సమ్ టైమ్స్ ఐ థింక్ వెన్ యూ లవ్ వాట్ యూ డూ అండ్ యూర్ సిన్సియర్లీ డూయింగ్ సంథింగ్, రివార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏం వస్తాయి అనేది ఇంపార్టెంట్ కాదు. వస్తే లేకపోతే లేదు. బట్ along with the job satisfaction, everything comes along, everything follows. కానీ బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ అయితే నేను అనుకునేది ఏంటంటే, సో ఈస్టర్ గారికి ఒక ప్రాపర్ థియేట్రికల్ హిట్ అనేది కూడా ఎక్కడ లేదు అని అనుకుంటూ ఉన్నారు చాలా మంది. బట్ అంతకంటే మించిన హిట్ అయితే ఉంది. కన్నడలో కూడా ఒక సినిమా ఉంది విచ్ హ్యాస్ కంప్లీటెడ్ 365 days ఇన్ కర్ణాటక. అండ్ ఐ వన్ ఈవెన్ క్రిటిక్స్ అవార్డ్స్ వచ్చింది నాకు, బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ వచ్చింది. సో బట్ ఇన్ అ వెరీ డిఫరెంట్, అంటే నార్మలీ సక్సెస్ ఇక్కడ మార్కెట్ లో ఎలా గేజ్ చేస్తారు అంటే, ఒక పెద్ద హీరోతో చేస్తే లేదా ఒక పెద్ద బ్యానర్ తో చేస్తే, అక్కడ పర్ఫార్మెన్స్ లేకపోయినా పర్లేదు, 2 minutes రోల్ అయినా పర్లేదు, జస్ట్ ఆ సినిమాలో కనిపించింది అనగానే సక్సెస్. ఎవరిదో ఫేస్, నా జడ్జ్మెంట్ ఎలా అంటే, బీయింగ్ అన్ ఆర్టిస్ట్, పోస్టర్ మీద ఒకరి ఫేస్ ఉంది, ఆ ఫేస్ చూసుకుని అందరు థియేటర్కి వచ్చారు. ఆ సినిమాలో మీరు కూడా ఉన్నారు. ఆ సినిమా హిట్ అయింది మీ వల్ల కాదు, ఆ సినిమాకి ఇదేని రేపటి రోజు ఫ్లాప్ అయితే కూడా మీరు కారణం కాదు, హిట్ అయితే కూడా మీరు కారణం కాదు. యూ ఆర్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్. యూ కాంట్ టేక్ క్రెడిట్ ఆఫ్ దట్. I will not take credit. No, Jai Janaki Nayaka has created a world record. It is the highest watched film, Guinness World వచ్చింది అది. యా, అండ్ ఏంటంటే ఇన్ యూట్యూబ్ లో కూడా సో రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ హైయెస్ట్. అంతుంటే కూడా ఐ డోంట్ టేక్, నేను జై జానకి నాయకులో ఉన్నానంటే అండ్ దానివల్ల నేను నా ప్రైజ్ ఎక్కువ చేస్తానంటే ఇట్ ఫూలిష్నెస్. బట్ ద వరల్డ్ సీజ్ ఇట్ దాట్ వే. నార్మల్ ఆడియన్స్ ఎలా చూస్తారంటే, ఒక అమ్మాయి ఒక పెద్ద హీరో పక్క నుండి, ఆ హీరో ఆ సినిమా నడిపించింది హీరో, హిట్ అయింది హీరో వల్ల, ప్రొడక్షన్ వల్ల, ఎవరెవరో కొట్లాడితే, ఎవరెవరో డబ్బులు వేసి పబ్లిసిటీ చేస్తే సినిమా ఆడింది, హీరోయిన్ పెద్ద హీరోయిన్ అయిపోయింది. యాక్టింగ్ రాదు, డాన్సింగ్ రాదు, చూడ్డానికి బాగాలేదు, హైట్ లేదు, ఏమీ లేకుండా కూడా జస్ట్ బికాస్ షీ డిడ్ అ బిగ్ ఫిల్మ్ ఐ యామ్ అ బిగ్ హీరోయిన్. నో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ ఫిల్మ్, it was only made in 50 lakhs, but it earned 70 lakhs. You were the poster face. Success. Even in Malayalam, that's what I'm saying. Malayalam industry lo 10 boys, now Manjumel boys. Who is who? We don't know their names. కానీ రీసెంట్ టైమ్స్ లో దీని గురించి కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. యా, అండ్ వాళ్ళు ఒక సినిమా చేశారు, ఆ 10 మంది ఎవరు, బ్యానర్ ఏంటి, డజంట్ మ్యాటర్. దే మేడ్ అ ఫిల్మ్ విత్ సో మచ్ అమౌంట్, దే ఫెచ్డ్ సో మచ్ అమౌంట్. సక్సెస్ కదా. ఓ నౌ యూ డిడ్ నాట్ డూ విత్ బిగ్ హీరో అంటే అది ఫ్లాప్ అని అర్థమా, అది సక్సెస్ కాదని అర్థమా? అలా కాదు. సో ఐ డోంట్, అందుకే నాకు పర్సనల్గా అడిగితే ఐ నెవర్ సీ దట్ ఇఫ్ ఐ వాజ్ అ నో బడీ ఇన్ సమ్ బిగ్ ఫిల్మ్, ఇట్ ఈస్ అషేమ్ ఫర్ మీ. నాకు అది ఎంబారస్మెంట్ యాక్చువల్లీ టు బీ ఇన్ అ ఫిల్మ్ వేర్ ఐఎమ్ నథింగ్, ఐ హావ్ నాట్. అదే ఇందాక చెప్పారు కదా జై జానకి నాయకలో, సో ఎందుకు మూవీ చేస్తున్నాను, ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాలేదు. సీన్ కూడా ఈ సీన్ బాగా చేసింది అనే ఒక్క సీన్ కూడా లేదు. నేను ఉంటే ఒక ఆ ప్లేస్ లో ఏ అమ్మాయి ఉంటే కూడా నడుస్తుంది, నేనే ఉండాలని కూడా లేదు.